నాన్నకైతే మాటిచ్చాను నా కాపురాన్ని నిలబెట్టుకుంటాను అని. కానీ ఇక్కడ నీలిమ నోరు ఎలా మోయించాలి? తను ఆడుతున్న నాటకం బయటకు రాకుండా తన ఇంటి నుంచి బయటికి ఎలా పంపించాలి? లేదు, తను ఇక్కడే ఉంటే నేను అయినా ఎలా సంతోషంగా ఉండాలి? అమ్మా, నువ్వెక్కడికమ్మా? మీరు గుడికే కదా వెళ్తున్నారు, నేను వస్తాను. వద్దమ్మా, ఇలాంటప్పుడు నువ్వు ఎక్కువగా తిరగడం అనేది మంచిది కాదు. పైగా ఆ గుడికి మెట్లు ఎక్కువగా ఉంటాయి. నువ్వన్ని మెట్లు ఎక్కడం అనేది మంచిది కాదు. నువ్వు హాయిగా ఇంట్లోనే ఉండు. ఇలాంటి పరిస్థితుల్లో నేను ముందు నార్మల్గా ఉండాలి. ఏం చేయాలో ప్రశాంతంగా ఆలోచించాలి. అమ్మా, నువ్వే నాకేదో ఒక దారి చూపించాలి. లేదమ్మా, పార్దు కూడా ఇంట్లో లేడు. ఏదో పనుందని బామ్మ పార్దుని తీసుకుని వెళ్ళిపోయింది. నేనొక్కదాన్నే ఇంట్లో ఉండలేను. నాకు బోర్ కొడుతుంది. అది కాదమ్మా, నా మాట విను. ఈ మొక్కల్లాగే నా జీవితం కూడా వికసించాలి అంటే నేను భయపడుతూ కూర్చోకూడదు. ఏదో ఒకటి చెయ్యాలి. పైన చూడు, ఎండ ఎలా ఉందో. చాందిని! అమ్మా, భాను! 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 అత్తయ్య, అది ఏ, ఛీ, ఆపు! 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 ఏంటది? రెప్పపాటు ఆలస్యం అయ్యి ఉంటే ఎంత ప్రమాదం జరిగేది? అవునమ్మా, ఊర్మిళ చూసి భయంతో లాగేసింది కాబట్టి సరిపోయింది. అసలే లేత నెలలు కదా, తనెంత జాగ్రత్తగా ఉండాలి, మనం ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరికంటే చెప్తున్నారు? కుటుంబం ఉన్న కుటుంబంలో వాళ్ళంటే అభిమానం ఉన్న వాళ్ళకి అవన్నీ ఉంటాయి. అప్పుడు మీరు చేసినప్పుడు నేను బాధపడ్డాను కదా, ఇప్పుడు మీరు ఆ బాధ అనుభవించండి అని చెప్పేసి చేస్తుంది. ఆ బాధ తనకెందుకు తెలుస్తుందండి? అత్తయ్య, కలలో కూడా నేను అలా అనుకునే మనిషిని కాదు. నా వాళ్ళకి ఏదైనా చిన్న బాధ కలిగితేనే నేను తట్టుకోలేను. నేనెలా మారాలని ఆలోచిస్తూ మొక్కలకి నీళ్లు పోస్తున్నాను అత్తయ్య. అసలేం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. కావాలని నేను ఎప్పుడు ఏమి చేయను అత్తయ్య. మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను అత్తయ్య, నిజంగా ఇది ఎలా జరిగిందో నాకు తెలియదు. అంత ఆలోచనలతో నువ్వు పని చేయడం ఎందుకు భాను? ఊరికే ఉండొచ్చు కదా. నువ్వు కావాలని చేసావని మేము అనడం లేదు. ఒక్కోసారి పొరపాటు జరిగినా దాని తాలూకు పర్యవసానం ఊహలకు కూడా అందదు. చూడు, నువ్వెటువంటి పని చేయకపోయినా పర్వాలేదు, ప్రమాదాలు తెచ్చే పనులు మాత్రం చేయకు. చాందిని, పదమ్మా. గుడికి వెళ్లకుండానే ఆ దేవుడు కాపాడినట్టున్నాడు. లోపలికి పద. ఓ థ్యాంక్ గాడ్, మీరేనా? రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం తప్పదని నువ్వేంటే ఇక్కడున్నావు? పని మీద బయటికి వెళ్ళాను బామ్మ. మధ్యలో కార్ ట్రబుల్ ఇచ్చింది. మెకానిక్ కోసం ట్రై చేస్తే దొరకట్లేదు ఎవరు. అంతవరకు మొండి గోడ మీద కొండముచ్చులాగా నువ్వెందుకు ఇక్కడ ఉండడం? కారెక్కు, కారు మెకానిక్ కి పంపిద్దు గాని. వెళ్ళు.
మీరిద్దరు ఎక్కడికి వెళ్ళారు? చాందిని కోసం కుంకుమ పువ్వు కొనడానికి వెళ్ళాం. ఊరంతా తిరిగి కుంకుమ పువ్వు కొనేసరికి ఇదిగో ఈ సమయం అయింది. ఇంతటి కుంకుమ పువ్వు కోసం అంతలా తిరగటం ఎందుకు బామ్మ? ఏ షాప్లో అడిగినా దొరుకుతుంది కదా. నువ్వు చెప్పింది నిజమే నీలిమా. నేను బామ్మని అదే అడిగాను. కానీ రంగు వేసి అన్ని డూప్లికేటే ఉంటాయి, నమ్మి తీసుకుని వెళ్తే మోసపోతామని చెప్పింది. ఒరిజినల్వి ఎక్కడో అరుదుగా దొరుకుతాయి, అవి ఎంత దూరంగా ఉన్నా వెళ్ళి తీసుకురావాలని చెప్పింది. అవునే నీలిమా, దొంగ నాటకాలు ఆడేవాళ్ళు మంచిగా నటిస్తూ మన చుట్టూనే ఉంటారు. నిజంగా మంచివాళ్ళు మన చుట్టూ ఉండలేక దూరం వెళ్ళిపోతున్నారు. వస్తువైనా మనిషి అయినా మంచివి వెతుక్కోవాలంటే సమయం పడుతుంది. మోసం చేసేవి మోసపోయేవి కావాలంటే మన చుట్టూ కావలసినన్నుంటాయి. నువ్వేమంటావు? ఇంకేమంటుంది బామ్మ, నిజమేంటో పాప నీలిమకు కూడా తెలుసు కదా, అందుకే సమాధానం కూడా చెప్పలేకపోతుంది. నువ్వు నాకే సెటర్ వేసావని నాకు అర్థమైంది పార్థు. దీనికి సరైన సమాధానం నేను చెప్తానుగా. ఏంటి ఊర్మిళ నువ్వు అనేది? అవునమ్మమ్మా, అది తలుచుకుంటుంటే ఇప్పటికీ నాకు భయం వేస్తుంది. రెప్పపాటు కాలంలో కాపాడుకోగలిగాను, లేదంటే ఊర్మిళ, పదే పదే అదే మాటలు మాట్లాడుకో. కావాలని చేయలేదని చెప్పింది కదా, అనుకోకుండా జరిగిన దానికి ఎవరు మాత్రం ఏం చేస్తారు? అలా అంటారేంటి అంకుల్? తెలియక ముట్టుకున్నాము అనంటే నిప్పు కాలకుండా పోతుందా? ఊహించకుండా నదిలోకి దూకితే మునిగిపోకుండా ఉంటామా? కావాలని చేసినా అనుకోకుండా జరిగినా ప్రమాదం ప్రమాదమే కదా. ఆ విషయాన్ని ఇంత తేలిక ఎలా తీసుకుంటారు? అత్తయ్య, నన్ను క్షమించండి. నేను చూసుకోకుండా చేసిన పొరపాటు నా వల్లే అయినా జరగరాని ఘోరమే జరిగింది. అది నేను కాదనను. జరిగిన దానికి నేనేం చేయలేను, కానీ ఇక మీదట ఏం జరగకుండా నేను చూసుకుంటాను. ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి అత్తయ్య. క్షమించే విషయాలనేవి కొన్నే ఉంటాయి భాను. ఈ మధ్య నువ్వెప్పుడూ పరధ్యానంగానే ఉంటున్నావు. ఏం ఆలోచిస్తున్నావో ఏం చేస్తున్నావో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. ఈరోజు పూలకుండి అయింది, రేపు ఇంకేం జరుగుతుందో ఎవరు చెప్పగలరు? అందుకే నేనొక నిర్ణయానికి వచ్చాను. పార్థు, చాందినిని తీసుకొని నువ్వు ఇంటి నుంచి వెళ్ళిపో.